అర్హులైన మత్స్యకారులకు మత్స్యకార భరోసా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ కుమార్ విమర్శించారు. కాకినాడ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు. 22వ వార్డులో గంజాయి చలామణి ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా తమ నాయకులపై ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సంగాని నందం, వాసిరెడ్డి రాంబాబు, కంపరబాబి తదితరులు పాల్గొన్నారు. సీఎం గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చింది ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా? మన తర్వాత వేరే నియోజకవర్గాల్లో మొదలెట్టు ఉండాలేమో తప్ప ఇప్పుడు వచ్చి ఎక్కడా లేదే. సర్లే, మీరు అడిగారు కదా స్థానిక సమస్యల మీద మేము చేస్తున్నాము, మాకు ప్రతిపక్షంతో పని లేదని. ఇప్పుడు మీకు సవాల్ ఇస్తున్నాను. మీ హయాంలో 6 బోట్లు గాలిపోయినాయి ఈ 2 సంవత్సరాల కాలంలో. మీ కూటమి ప్రభుత్వ పాలనలోనే మీరు ఏం తీసుకొచ్చారో చెప్పండి. మా నాయకుడు 3 నెలల నుంచి 6 నెలల లోపు తీసుకొచ్చాడు వాళ్ళకి నష్టపరిహారం. మీరు ఒకవేళ చేసి శబాస్ అనిపించుకోవాలనుకుంటే గతంలోనే చెప్పాం మీకు 6 నెలలు టైం ఇచ్చామని. 2 సంవత్సరాలైనా మీరు చేయలేకపోయారు కదా, ఇప్పుడు కూడా ఇస్తున్నాం ఇంకో 6 నెలల టైము. మా వల్ల 6గురికి న్యాయం జరుగుతుంది. ఏవైతే బోట్లు కాలిపోయినాయో ఆ 6గురికి మీరు నష్టపరిహారం తెప్పించండి రానున్న 6 నెలల్లో. పర్లేదు, ఈయన కూడా ఈయన్ని స్థాయికి తీసుకొచ్చిన కమ్యూనిటీ కోసం చాలా కష్టపడుతున్నాడని ప్రజలు అనుకుంటారు, మేము అనుకుంటాం. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. పార్టీలకు అతీతంగా ఓలేటి గిరిగారనేసి అని చెప్పి మా హయాంలోనే ఎలక్షన్కు ముందు ఆయన బోటు కాలిపోతే ఆయన టీడీపీ కార్యకర్త. మా వాళ్ళు వెళ్ళి మీరు రండి మేము చేస్తాం, మీకు వైసీపీ తరఫున నష్టపరిహారం ఇప్పిస్తాను అంటే అతను నేను రాను, కొండబాబు గారు నాకు చేసి పెడతానన్నారు, ఒకవేళ గవర్నమెంట్ మారితే మా కొండబాబు గారు నాకు చేస్తారని చెప్పి ఏమాత్రం ఆశించకుండా డబ్బుల గురించి ఆయన పక్కాగా నిలబడ్డాడు. ఎస్, పార్టీలకు అతీతంగా అలాంటి కార్యకర్తని శబాస్ అని అనాలి. ఈరోజు మీకు చెప్తున్నాను, అలాంటి ఓలేటిగిరి గారు మీకోసం సుమారు 10 లక్షల రూపాయలు తెచ్చి అవకాశం ఉన్నా సరే, ఆయనకు వచ్చే అవకాశం ఉన్నా సరే ఆయన ఆగిపోయి మీ వెన్నంట తిరుగుతూ ఉన్నాడు. కనీసం ఆయనకైనా తెచ్చారు ఈ 2 సంవత్సరాల కాలంలో.